ఒకవైపు దేశం గర్వపడేలా జాతీయ స్థాయిలో స్వర్ణ పతకం, మరోవైపు కనీసం తలదోచుకోవడానికి కూడా గూడులేని దీనస్థితి. అస్సాంకు చెందిన 17 ఏళ్ల కరాటే క్రీడాకారిణి జన్మోని కొన్వార్ సాధించిన విజయానికి, ఆమె కుటుంబం ఎదుర్కొంటున్న కష్టానికి ఇది అద్దం పడుతోంది. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ కరాటే ఛాంపియన్షిప్ లో పసిడి పథకం గెలిచి సోమవారం సొంతూరుకు తిరిగి వచ్చిన ఆమెకు వరదల్లో ఇల్లు కొట్టుకుపోగా ఓ కట్ట మీద టర్పాలిన్ కింద జీవిస్తున్న కుటుంబం కన్నీటితో స్వాగతం పలికింది. అస్సాంలోని జోర్టార్ జిల్లా బోక్తోయిపోరియా గ్రామానికి చెందిన జన్మోని ఆగస్టు 7 నుంచి 9 వరకు ఢిల్లీలోని తల్కటోరా ఇండోర్ స్టేడియంలో జరిగిన జాతీయ కరాటే ఛాంపియన్షిప్ లో అషిహరా విభాగంలో స్వర్ణం కైవసం చేసుకుంది. అయితే గత నెల 19న సంభవించిన భయంకరమైన వరదల కారణంగా ఆమె కుటుంబం సర్వం కోల్పోయింది. వారి ఇంటికి 150 మీటర్ల దూరంలో నది కట్ట తెగిపోవడంతో గ్రామం మొత్తం నీట మునిగింది. వారి ఇల్లు పూర్తిగా కొట్టుకుపోవడమే కాకుండా చేపల చెరువు, కోళ్లు, బాతులు కూడా వరదల పాలయ్యాయి. నిజానికి ఢిల్లీ పర్యటన ఖర్చుల కోసం 3 ఏళ్లుగా పెంచుతున్న చేపలను అమ్మి డబ్బు సమకూర్చాలని జన్మోని కుటుంబం భావించింది. చేపలు అమ్మి జన్మోనిని పోటీలకు పంపాలనుకున్నాం, కానీ వరద మా ప్రణాళికను నాశనం చేసింది అని ఆమె సోదరుడు కృష్ణమోని కొన్వార్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా జన్మోని పోటీల ఖర్చుల కోసం 2 గేదెలను అమ్మినట్లు ఆయన తెలిపారు. 5 ఏళ్ల వయసు నుంచే కరాటే నేర్చుకుంటున్న జన్మోని సరైన శిక్షణ సౌకర్యాలు లేకపోయినా పట్టుదలతో రాణిస్తోంది. 2023లో కాంస్యం, 2025లో స్వర్ణం గెలిచింది. ఈ ఏడాది జాతీయ పోటీలకు సిద్ధమవుతున్న తరుణంలోనే వరదలు వారి జీవితాన్ని అతలాకుతలం చేశాయి. ఇల్లు కోల్పోయి రవాణా సౌకర్యాలు నిలిచిపోయిన క్లిష్ట సమయంలో ఆమెకు అనూహ్య సాయం అందింది. అస్సాం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఫిజిక్స్ వాలా వ్యవస్థాపకుడు అలక్ పాండే జన్మోని పరిస్థితిని తెలుసుకున్నారు. వెంటనే ఆమెతో పాటు జట్టు ఢిల్లీకి వెళ్లి రావడానికి ప్రయాణ ఖర్చులు, వసతి ఏర్పాటు చేయడమే కాకుండా ఆమె కుటుంబానికి 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. కేంద్ర మంత్రి పవిత్ర మార్గరిటా కూడా 10,000 రూపాయల సాయం చేశారు. ఈ మద్దతుతోనే ఆమె ఢిల్లీ వెళ్లి పోటీల్లో పాల్గొని స్వర్ణ పతకంతో తిరిగి వచ్చింది. ఇల్లు కోల్పోయి కట్టపై నివసిస్తున్న సమయంలోనూ ఆమె తన సాధనను ఆపలేదు. పతకంతో దిబ్రూగఢ్ విమానాశ్రయంలో దిగి తన గ్రామానికి చేరుకున్న జన్మోనికి విజయగర్వం కన్నా కుటుంబ దుస్థితి గుండెను పిండేసింది. నవంబర్ వరకు తమ కుటుంబం కట్టపైనే ఉండవలసి రావచ్చని ఆమె సోదరుడు చెబుతున్నాడు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతున్న జన్మోని కరాటీలోనే తన కెరీర్ను కొనసాగించాలనుకుంటోంది. కష్టాల కడిలలో ఉన్న కుటుంబానికి ఆమె సాధించిన ఈ జాతీయ స్వర్ణం ఒక చిన్న ఆశాకిరణంలా మారింది.